సో మరి భారతదేశంలో రెండవ ప్రైవేటీకరణ రంగ రుణదాతలో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటని చెప్పొచ్చు. సో అలాంటిది ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొత్త కస్టమర్లకు ఒక షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో సేవింగ్స్ విషయంలో చూసుకుంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ఒక కీలక ప్రకటన జారీ చేసింది. సో అలాంటిది కొత్త కస్టమర్లు చూసుకుంటే మినిమం బ్యాలెన్స్ 50,000 మెయింటైన్ చేయాలంటూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక కీలక ప్రకటన జారీ చేసింది. సో అలాంటిది ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే అంతకుముందు చూసుకుంటే కనుక మినిమం బ్యాలెన్స్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే కనుక ఒక 10,000 మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసింది. అలాంటిది ఒకేసారి 5 రెట్లు పెంచడంతో కస్టమర్స్ కి కొత్త కస్టమర్స్ కి భారీ వెయిట్ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ కండిషన్ వచ్చేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి అర్బన్ అండ్ మెట్రో కస్టమర్లకే వర్తిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో అంటే సెమీ అర్బన్ అండ్ మెట్రో కస్టమర్స్ కి చూసుకుంటే కనుక సుమారు 25,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఈ క్రమంలో ఒక బిగ్ షాక్ అనే చెప్పొచ్చు కొత్త కస్టమర్లకి. సో ఈ నేపథ్యంలోనే అంటే నిధులు వర్తించడానికి ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నామంటూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళైతే కీలక ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో అధిక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి బ్యాంక్ సేవలు కానివ్వండి, డిజిటల్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఆఫర్స్ ఉంటాయి, అవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టామంటూ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త కస్టమర్లకి అయితే ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త కస్టమర్లకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, కస్టమర్లకు ఐసిఐసిఐ బ్యాంక్ బిగ్ షాక్. అకౌంట్లలో 50,000 బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీల మోత. పూర్తి వివరాలు ఇవే. భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నిబంధనలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు కొత్త కస్టమర్లపై పెద్ద ప్రభావం చూపనున్నాయి. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు లేదా ఆ తర్వాత సేవింగ్స్ ఖాతా తెరవబోయే మెట్రో అర్బన్ ప్రాంతాల కొత్త కస్టమర్లకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అలా చేయని వారికి భారీ జరిమానాలు విధించనున్నట్టు కంపెనీ తెలిపింది. అంటే కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం నెలవారీ కనీస సగటు బ్యాలెన్స్ 50,000 రూపాయల వరకు నిర్వహించాలి. అండ్ అయితే ఇది పాత కస్టమర్లకు వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది. వారు ఇప్పటికీ 10,000 నెలకు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. సో ఈ నేపథ్యంలో సెమీ అర్బన్ ప్రాంతాల కొత్త కస్టమర్లకు మాత్రం 25,000 నెలవారీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల కొత్త కస్టమర్లు 10,000 మినిమం అకౌంట్ బ్యాలెన్స్ తప్పనిసరి చేసింది. ఇక పాత కస్టమర్ల విషయంలో సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ చూసుకుంటే 5,000 గానీ కొనసాగుతుంది. సో కనీస సగటు బ్యాలెన్స్ కి పాటించకపోతే భారీ వడ్డన ఉంటుంది. అండ్ లోటు మొత్తంలో 6% లేదా 500 రూపాయల శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే మొత్తాన్ని జరిమానా వసూలు చేస్తుంది బ్యాంక్. క్యాష్ డిపాజిట్ విత్డ్రా పరిమితులను కూడా ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. ప్రతి నెలలో 3 కాంప్లిమెంటరీ నగదు డిపాజిట్లు ఉచితమని తెలిపింది. అండ్ ఆ తర్వాత ప్రతి డిపాజిట్ కు 150 ఛార్జ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నగదు డిపాజిట్ పరిమితి నెలకు 1 లక్ష మాత్రమేనని తెలిపింది. దీంతో పాటుగా నగదు ఉపసంహరణలకు ప్రతి నెలలో 3 లావాదేవీలు ఉచితం. ఆ పరిధి దాటితే ఛార్జీలు వర్తిస్తాయి. సో ఇక థర్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్లు ప్రతి లావాదేవీకి 25,000కు మాత్రమే అనుమతి ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఏప్రిల్ 2025లో ఐసిఐసిఐ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును 0.25% తగ్గించింది. సో ప్రస్తుతం 50 లక్షల వరకు డిపాజిట్ ఉన్న ఖాతాలకు 2.75% వడ్డీ ఇస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ నిర్ణయం ఇతర ప్రైవేట్ బ్యాంకుల కంటే చాలా కఠినంగా కనిపిస్తుంది. దేశంలో అతిపెద్ద దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లో కనీసం బ్యాలెన్స్ నియమాన్ని పూర్తిగా రద్దు చేసింది. సో మిగతా తక్కువ బ్యాంకులు 2,000 నుంచి 10,000 మధ్యనే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ఉంచుతున్నాయి. సో బ్యాంకింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఐసిఐసిఐ ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెడుతుంది. ఖాతా నిర్వహణ ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అధిక మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంచడం వల్ల బ్యాంకుకు తక్కువ ఖర్చుతో నిధులు లభిస్తాయి. అండ్ అలాగే దీని ద్వారా రుణాల కోసం తక్కువ వ్యయంతో మూలధనం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అధిక బ్యాలెన్స్ ఉంచగల సామర్థ్యం ఉన్న కస్టమర్లకు బ్యాంక్ సేవలు, నెట్వర్క్, డిజిటల్ సౌకర్యాలు ముఖ్యమైన ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
సో మరి అలాంటిది ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే గనక ప్రైవేట్ అంటే భారతదేశంలోనే రెండో ప్రైవేటీకరణ రంగ రుణదాతలో అతిపెద్ద బ్యాంక్ అని చెప్పొచ్చు. అలాంటిది ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు చూసుకుంటే కొత్త కస్టమర్లకు ఒక భారీ షాక్ అనే చెప్పొచ్చు. అంటే ఏకంగా 5 రెట్లు పెంచడంతో పాత కస్టమర్లకు ఇది వర్తించట్లేదు, ఓన్లీ కొత్త కస్టమర్లకే వర్తిస్తుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అది కూడా అర్బన్ అండ్ మెట్రో కస్టమర్లకి మాత్రమే ఈ రెస్ట్రిక్షన్స్ లభిస్తాయన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే సెమీ అర్బన్ అండ్ అలాగే మెట్రో వాళ్ళకి చూసుకుంటే 25,000 ఖాతా బ్యాలెన్స్ అయితే చూపించాలి. అలాంటిది కొత్త వాళ్ళు చూసుకుంటే కనుక మినిమం 50,000 బ్యాలెన్స్ చూపించాలని తెలుస్తుంది. సో పాత సెమీ అర్బన్ అండ్ మెట్రో కస్టమర్స్ చూసుకుంటే కనుక 5,000 మినిమం బ్యాలెన్స్ చూపించాలని చెప్తుంది. సో ఈ క్రమంలో ఎవరెవరైతే చూపించరో అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయరో వాళ్ళకి 500 రూపీస్ మినిమం శాతం వరకు పెనాల్టీ పడుతుంది. సో పెనాల్టీ పడొద్దంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక షాక్ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక భారీ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే గనక నిధులు వర్తిస్తాయి బ్యాంక్ అనే నేపథ్యంలోనే ఇలాంటి రూల్స్ పెట్టామంటూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన వ్యవస్థాపకులు అయితే చెప్తున్నట్టు సంగతి. సో ఈ క్రమంలో ఎవరెవరైతే అధిక మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి అంటే బ్యాంక్ సేవలు కానివ్వండి, డిజిటల్ కానివ్వండి, అండ్ అలాగే వీటికి సంబంధించిన సేవలు కూడా భారీ ఆకర్షణగా భారీ అడ్వాంటేజ్ గా నిలుస్తాయి, ఒక ఆఫర్ అని చెప్పొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అమల్లోకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఒకవేళ కస్టమర్స్ కానివ్వండి, కొత్త కస్టమర్స్ పెనాల్టీ పడకుండా ఉండాలంటే ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం నిజంగానే ఒక షాక్ కి గురవని చెప్పొచ్చు.